సౌత్ ఇండియాలో వస్తున్న మరో క్రేజీ చిత్రం కుబేరా. నాగార్జున, ధనుష్ లాంటి స్టార్ హీరోలు చేస్తున్న మల్టీ స్టారర్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కూల్ సినిమాల స్పెషలిస్ట్ శేఖర్ కమల, వరుణ్ తేజ్ ఫిదా, నాగ చైతన్య, సాయి పల్లవితో కలిసి లవ్ స్టోరీ తర్వాత ధనుష్ తో సినిమా అనౌన్స్ చేశారు. శివరాత్రి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. శివ పార్వతుల పెయింటింగ్ కి ముందు భిక్షగాడి లుక్ లో కనిపించారు ధనుష్. రొమాంటిక్ సినిమాల జోనర్ నుంచి పక్కకొచ్చిన శేఖర్ కమల సరికొత్తగా ఏదో ట్రై చేయబోతున్నట్టుగా పోస్టర్ తోనే తెలిపోయింది. తాజాగా కుబేరా స్టోరీ లైన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ సాధారణ భిక్షగాడు అండర్ వరల్డ్ ని శాసించే స్థాయి మాఫియన్ డాన్ లా ఎలా ఎదిగాడనే కథాంశంతోనే కుబేరా మూవీ తెరకెక్కుతుందని, ఇందులో పోలీస్ అధికారి పాత్రలో అక్కినేని నాగార్జున గారు కనిపించబోతున్నారని టాక్ వినబడుతుంది. హీరో భిక్షగాడి పాత్రలో చేసిన సినిమాలు చాలా అరుదు. విజయ్ ఆంటోనీ భిక్షగాడు కాకుండా ఇంతకు ముందు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర రక్త కన్నీరు సినిమాలో భిక్షగాడిలా కనిపించేవాడు. తెలుగులో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన యమధర్మరాజు ఎంఏ సినిమా దాదాపు ఇదే విధంగా ఉంటుంది. ఓ సాధారణ భిక్షగాడు ఓ రాజకీయ నాయకుడిని కలిసి అతని అండతో రాజకీయ శక్తిగా ఎదుగుతాడు. అయితే చివరికి తన కొడుకు వల్లే ఆ రాజకీయ నాయకుడి అసలు భాగోతం బయటపడుతుంది. ఇదే కథను కాస్త మార్చి మాఫియా డాన్ గా శేఖర్ కమల స్టైల్ రైటింగ్ తో డిజైన్ చేయబోతున్నట్టుగా సమాచారం. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోయినా ధర్మరాజు ఎంఏ కథనాలు సరికొత్తగా ఉంటాయి. ముఖ్యంగా ధర్మరాజు క్యారెక్టరైజేషన్ హైలైట్ గా నిలుస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉండే ఆ పాత్రను శేఖర్ కమ్ముల హైలైట్ చేస్తూ కుబేరాగా చూపిస్తే బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. కుబేర చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేస్తుండగా నాగార్జున పాత్ర హైలైట్ అవుతుందంట. నా సామిరంగ లాంటి హిట్ తర్వాత నాగార్జున చేస్తున్న చిత్రం కావటంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఏడాదిలో ప్రారంభంలో సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేదు. ఈ క్రమంలో మహాశివరాత్రి సందర్భంగా మూవీ టీం ఆసక్తికర అప్డేట్ వదిలింది. తాజాగా ఈ సినిమాలోని ధనుష్ లుక్ తో పాటు మూవీ టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాకు కుబేరా అనే టైటిల్ ని ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్, మూవీ టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ టైటిల్ హీరో లుక్ కి అసలు సంబంధం లేకుండా ఉంది. దీంతో మూవీపై స్టోరీ ఏంటనేది ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టైటిల్ చూస్తే కుబేరా ఉంది, కానీ ధనుష్ లుక్ మాత్రం పూర్గా ఉంది. దీంతో ఈ టైటిల్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక తెలుగులో సంక్రాంతి హిట్ నా సామిరంగ తర్వాత నాగార్జున, తమిళంలో పొంగల్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్ తర్వాత ధనుష్ కలిసి చేస్తున్న చిత్రం ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.